హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అనమాట. టైం అయితే 6:30 అవుతుంది. సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మార్నింగే లేసాను అనమాట. అందుకే వంట పూజ చేసుకోవాలి. ఇవాళ మొత్తం దేవుళ్ళని అన్నీ కడిగి అంత పూజ చేసుకోవాలి. బండలు తుడవాలి. పని ఉంది కదా ఎక్కువ. అందుకే ఇంకా ఇలా పంపించాకనే అవుతుంది పూజ. ఇక తొందరగా చేసేసి అయిపోతుంది కదా. ఇవాళ టిఫిన్ ఉంది, మళ్ళీ ఇడ్లీ చేస్తున్నా, సాంబార్ చేయాలి, కర్రీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా వేస్తే అవుతుంది అనేసి తొందరగా వేసాను అనమాట. స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ పప్పు పెట్టాను, అయింది. తీసేసి స్టార్ట్ చేస్తాను సాంబారు. రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. చింతపండు ఇంకా అన్నీ కడిగేసి రెడీగా ఉన్నాయి. మావి లేమ్మా అని లే, ఇలా ఎగ్జామ్ కదా నీకు. గుడ్ మార్నింగ్. బంగారు కొండ, చిక్కిలి కొండ, చిన్ని కొండ. లేమ్మా లే, లే తల్లి. ఇక్కడైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఒక 2-3 మినిట్స్ అయిపోతుంది. సాంబార్ కూడా అంతా అయిపోయింది. అన్నం అయింది, అలాగే చట్నీ కూడా అయిందనమాట. టీ పెట్టుకుంటున్నా. కర్రీ కూడా కట్ చేసి పెట్టేసిన. ఇంకా మా ఆయన చేస్తున్నాడు. సారీ, మా ఆయన చేస్తాడనమాట. నా పని అయిపోయింది అంతే. సాంబార్ అయినాక కర్రీ అయినాక అన్ని బాక్సెస్ పెట్టడం. మళ్ళీ కర్రీ డ్యూటీ మా ఆయనదనమాట. ఆయన పాలు తాగేసేటప్పుడే నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా అయిపోయాక టీ పెట్టుకుని వెళ్ళరాగం అనేసి. అలాగే వాషింగ్ మిషన్లో నిన్న డోర్ మ్యాట్స్ వేయలే కదా, సో ఇవాళ వేసేసి స్నానం చేసిండు అనమాట. ఇక మా ఆయన ఇక వీళ్ళు పోయినాక నేను ఇల్లు తుడుచుకొని అంతా పూజ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా మనకి. సో చూస్తూ ఉండండి. సార్ 1 2 3 దేనికి తీసుకురాపో, తీసుకురాపో. ఎప్పుడో ఒకప్పుడు దామా అది అక్కడే పెట్టు. ఇటు చేతులు కడుస్తాయమ్మా. పో మొత్తం వర్షం పడుతుందా? పాలు కూడా సాయంత్రం తెచ్చినాయి. ఏం కాదు, ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు. బాయ్ అమ్మా. మాన్వి, మాన్వి ఎగ్జామ్ మంచిగా రాయి, సరేనా? అయితే మామూలుగా లేదు. ఎగ్జామ్ ఉంది. ఇంగ్లీష్ రాయాలి. ONE1 TWO2 THRE 3 4 5 6 7 8 9 నీకు 10 వరకు వస్తాయి. నీకు వస్తాయి. ఎందుకు రావు? ఏమొస్తాయి? ఉరుడు వస్తాయా, తినుడు వస్తాయా? తినుడు పోటీ పెడితే ఫస్ట్ వస్తావు. ఇక్కడైతే ఇంకా పని ఆమె బోలేరుతో మెసేళ్ళింది. టైం చూసారు కదా, 8:15 అవుతుందన్నమాట. ఇంక ఇడ్లీ పెట్టాలి. అన్నీ ఇదిగోండి ఆగమాగం ఉన్నాయి. పెట్టేస్తా ఇడ్లీ. కర్రీ కూడా అయిపోయింది. బెండకాయ కర్రీ అన్నమాట. ఇవి బాక్స్లో పెట్టేసేయాలి. ఈ ఇడ్లీ స్టార్ట్ చేయాలి. ఇంకా మానిపాప అయితే వెళ్ళిపోయింది. ఆమెకు అన్నమే పెట్టానండి. అన్నం తింటే కొంచెం ఆసరం ఉంటుంది కదా తనకు కూడా. మధ్యాహ్నం వరకు 12:30 వరకు ఉండాలి కదా. కొంచెం నార్మల్గానే ఆమె ఆకలి ఉంటుంది. ఇంట్లో ఉంటే 5 నిమిషాలకు ఒకసారి టిఫిన్ తింటే ఎట్లయినా కొంచెం మళ్ళీ తొందరగా ఆకలి అవుతుంది కదా అనేసి అన్నమే తినిపిస్తున్నాను అనమాట. రోజు అంతే. కళ్యామాకు పొడి చేశాను. కళ్యామాకు పొడి వేసి నెయ్యి వేసేసి తినిపిస్తా. మంచిగా తింటుంది. వేడి వేడి అన్నంలో బాగుంటుందండి కళ్యామాకు పొడి. వీళ్ళిద్దరి కోసమే మెయిన్గా చేయడం అనమాట. అంటే వాళ్ళు కర్రీస్లలో దాంట్లో టిఫిన్స్లలో వేస్తే ఏరేసి పక్కన పెడతా ఉంటారు. ఈమంత వేస్తుంది, ఆయన అంత వేస్తారు. అందుకే ఈ పొడి అయితే తింటారు కదా అన్నట్టుగా పొడి వేసి పెడతా ఉంటాను. మొన్ననే చేశాను రీసెంట్గా. అంతకుముందు చేసింది అయిపోయి ఉండే. అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీలు పెట్టేసి సాంబారు అన్ని చట్నీ అంతా రెడీ అయిపోయింది. ఇడ్లీలు రెడీ అయినాయి అంటే తినేసి ఇంకా తనైతే వెళ్ళిపోతాడు. 8:40 వరకు కావాలి, తినాలి, వెళ్ళాలన్నమాట. బాక్సెస్ కూడా ఇంకా పెట్టాలి, పెట్టలేదు.
ఇంకా కొంచెం పిండి అయితే మిగిలింది. బాక్స్‌లకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. మానిపాపకి ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా దోసప్ప చేసి ఇస్తే తనైతే తింటదనమాట. ఇంకా బాక్స్ గూడా పెట్టేస్తున్నాను తనకి. 3 బాక్సెస్ ఉంటాయి. 2 బాక్స్‌లలోనేమో రైస్ పెడతాను. ఒక దాంట్లోనేమో కర్రీ పెడతా. పచ్చడి కావాలంటే మళ్ళీ సెపరేట్ ఒక చిన్న బాక్స్‌లో పెట్టేస్తా. పెరుగు ఒక దాంట్లో, సాంబార్ చేశాను గదా! సాంబారు. వారానికి ఒకసారి కంపల్సరీ సాంబార్ అయితదనమాట. మళ్ళీ మునక్కాయలు ఉంటేనే సాంబారు చేయబుద్దయితది. అది ఉంటేనే చేస్తాను. లేదంటే చెయ్యను. అంటే మేము మళ్ళీ అన్ని రకాలు వేసుకోము. ఆలు వేయము. కొందరైతే అన్ని దోసకాయ ఏస్తారు, ఆలు ఏస్తారు, సొరకాయ, బెండకాయ, దొండకాయ అన్ని క్యారెట్ ఇవన్నీ వేస్తారు కదా! మా ఆయనకేమో అట్లా నచ్చదనమాట. ఏదో 2 రకాలు క్యారెట్, ఆనియన్ ములక్కాయలుంటే చాలనమాట. అన్ని రకాలేస్తే గూడా తనకు ఎందుకో నచ్చదు. అన్ని కూరగాయలే అయితే రసం తక్కువుంటది అనేసని అంటా ఉంటాడు. అందుకే ఇంక 2 రకాలేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి బెండకాయ ఏస్తా ఉంటాను. అప్పుడప్పుడు దొండకాయ ఏస్తాను. నాకేమో అన్నీ ఏసుకొని తినాలని ఉంటది. ఆయనకేమో వద్దంటాడు. అందుకే వేయననమాట. సో, పెరుగు పోసేసాను. స్నాక్స్ మాత్రం కంపల్సరీ అనమాట. మిక్చర్ తీసుకున్నాము. మా తమ్ముడు గూడా హైదరాబాద్ నుంచెళ్ళి తీసుకొచ్చింది ఉండే గదా! కేజీ తీసుకొచ్చాడు గదా! సో, హాఫ్ కేజీ వరకు అయిపోయింది. హాఫ్ కేజీ అయితే ఉందనమాట. అది ఇంకా రోజు ఈయనకు కంపల్సరీ మిక్చర్ ఉంటదనమాట మా ఇంట్లో. రోజు బాక్స్‌లో కంపల్సరీ స్నాక్స్ అయితే తీసుకెళ్తాడు. ఇగ ఆయనకు అలవాటనమాట. టిఫిన్ చేసినా స్నాక్స్ ఉండాల్సిందే. ఈవినింగ్ స్నాక్ ఉండాలి. టిఫిన్‌లోకి ఉండాలే. మళ్ళీ స్నాక్ ఈవినింగ్ టైమ్‌లో ఉండాలి. మళ్ళీ బాక్స్‌లో గూడా కావాలనమాట. ఇంకా ఇడ్లీ గానీకైతే ఈజీగా ఒక 10 మినిట్స్ పడతది. కాసేపేమో లో ఫ్లేమ్‌లో పెడతాను. కాసేపేమో మీడియంలో పెడతాను. హైలో పెట్టేసామనేసారంటే పైకేమో గట్టిగా అయితది. లోపలేమో ఉడకదనమాట. అందుకే కాసేపు అలా, కాసేపు ఇలా పెట్టేస్తే అయితది. అన్నీ రెడీ అయిపోయినాయి కదా! చట్నీ గిన. ఇక కర్రీ కూడా పెట్టేసాను. మిగిలింది ఇక నేను ఒక బాక్స్‌లో పెట్టేసి పక్కన పెట్టేస్తా. ఆ మూకుట్లో ఉంటే ఎందుకండి పెద్దది అనేసి దాంట్లో పెట్టేసాను. ఇంక ఇక్కడైతే మా ఆయనైతే తినేస్తున్నాడు ఇడ్లీ. బావుందా అనేసి అడుగుతున్నా. నాకెందుకో టేస్ట్ చూడడం అస్సలు నచ్చదనమాట. అందుకే ఇంక తనే చూస్తాడు. సో, బానే ఉందంట. ఇంకా ఇద్దరైతే ఎళ్ళిపోయారు గాబట్టి నేను జేసుకుంటాను. వాళ్ళెళ్ళాక నాకు రెగ్యులర్‌గా ఉండేది. రెగ్యులర్‌గా తుడవడం ఏముండదులేండి గానీ, ఊడ్చుకుంటాను. మార్నింగ్ లేసాక బ్రష్ జేసేసి ఊడ్చుతాను. ఆ తర్వాత వాళ్ళెళ్ళాకనే వాళ్ళ బాక్స్ రెడీ జేసి, మానిపప్పని రెడీ జేయాలి, మానిపప్పకి తినిపియాలి, బాక్స్ తనకి పెట్టాలి. ఒక్కోసారి టిఫిను ఈ మధ్య చేయడం అయితలేదు. ఒక్కోసారి చేస్తున్నాను, ఒక్కోసారి చేయట్లేననమాట. వాళ్ళు వెళ్ళాకనే కొంచెం ప్రశాంతంగా నాకు పూజ అనేది చేసుకుంటాను. ఒక అర్ధగంట, 2 చేసుకుంటా అనమాట. ఇంకిక్కడ తుడుస్తున్నాను. ఫిఫ్త్ డే గదా! ఫోర్త్ డే గూడా మొత్తం అన్ని రూమ్స్ క్లీన్ చేశాను గానీ, ఫిఫ్త్ డే ఓన్లీ హాల్, కిచెన్ మాత్రమే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా వాళ్ళొచ్చే వరకు గూడా నాకు కొంచెం ప్రశాంతంగుంటది. ఆహ్, నిమ్మలం అనమాట. వాళ్ళుంటేనేమో అదోటి, ఇదోటి అనేసనంటారు. నాకు కొంచెం సైలెంట్‌గుంటే మంచిగనిపిస్తది. ఈ డిస్టర్బెన్స్ ఉంటదనమాట. అదంటరు, ఇదంటరు. ఊకే మా ఆయన పిలుస్తా ఉంటాడు. మాని పాప గూడా అదంటది, ఇదంటది సతాయిస్తదనమాట. కొంచెం ఆమె స్కూలుకి పోవడం, ఈయన వెళ్ళడం ఈవినింగ్ వరకు కొంచెం ప్రశాంతంగుంటది నాకు గూడా. ఇంకా నేనిప్పుడు ఇగ మనం పూజ చేసుకోవాలంటే దేవుళ్ళని కడిగి చేసుకోవాలి గాబట్టి, ఎట్లైనా ఈజీగా హాఫ్ అన్ అవర్‌కి ఎక్కువనే పడతది. సో, తుడవడం అయిపోయినంక ఇగ స్నానం జేసొచ్చి పూజ అనేది చేసుకోవాలి.
కంప్లీట్ అయిపోయింది అనమాట. దేవుళ్ళు అన్నీ కడిగి పెట్టిన రోజు మాత్రం బాగా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి. సో నెక్స్ట్ ఇవన్నీ తీసేయాలి, ఇక్కడ పాలిచ్చి పెట్టాలి. అలాగే నేను తినాలి, స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇవాళ పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో ఎందుకులే అనేసి నాకు అనిపిస్తుంది, కానీ మా ఆయనేమో వెళ్ళు అనేసి అని అంటున్నాడు అనమాట. నాకే అసలు మార్నింగ్ నుంచి 6కి లేసేనా పని అవుతుందన్నమాట. వెళ్ళిరా అనేసి అని అంటున్నాడు. 10 నుంచి 12 వరకు అంట. 10 అయితేనే ఉంది. ఇప్పుడు నేను తినాలి, రెడీ కావాలి. హాఫ్ అన్ అవర్లో 10 అంటే 10:30 అవుతుందేమో అనుకుంటున్నాను. చూడాలి మరి. ఇవాళ 10:30 అవుతుంది నేను వెళ్ళేసరికి. మరి నేను తినాలి కదా, ఆకలి అవుతుంది ఫుల్గా. తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోతా. 10:30 వరకు వెళ్తా. 10:30కి వరకు వెళ్తా అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో పూజ చేసుకుంటే. మైండ్ మొత్తం ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా పూజ చేసుకున్న టెంపుల్కి వెళ్ళినా కూడా కొంచెం ఆ టైం వరకు కొంచెం ఏ ఆలోచనలు ఉండవన్నమాట. యాక్చువల్గా నిన్ననే తీసుకురావాలి పాలు, కానీ మర్చిపోయింది అనమాట. కూరగాయలకి వెళ్ళొచ్చినప్పుడు తీసుకొస్తే అయిపోయేది, కానీ ఫుల్ లగేజ్. అంటే మర్చిపోవడం అంటే ఫుల్ అయిపోయింది అనమాట మా దగ్గర కూడా. అంటే ఫ్రూట్స్ అని అవన్నీ బాగా లగేజ్ ఎక్కువ, బరువు ఎక్కువయ్యేసరికి కూడా ఏమొద్దులే అనేసి అనుకున్నాను. మళ్ళీ వెళ్తే తీసుకొస్తలే అనేసి అన్నాడు, కానీ వెళ్ళలేదనమాట. ఇప్పుడు తీసుకొచ్చాడు అనమాట. మానిపాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చిండు. ఇడ్లీ కూడా ఒకసారి వేడి చేసుకున్నామంటే తినేస్తా. చల్లారితే తినబుద్ధి కాదండి అసలు. ఇడ్లీ తినేసి కడుపు ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి. జ్యూస్ చేద్దాం అనేసి అనుకున్నా. ఇప్పుడు ఏమైతే ఈవినింగ్ అయ్యేటట్టున్నది జ్యూస్. ఏం చేస్తాం, ఇప్పుడే ఇడ్లీ తిని ఇప్పుడే తినాలంటే తినలేమన్నమాట. తులసి చెట్టుకు వాటర్ పోసేస్తే అయిపోతాయి. వస్తాయి కూల్ వాటర్ వస్తే ఏమో పడదాం అనేసి అనుకున్నా. ఇదిగోండి తినేస్తున్నా. ఇంకా తినేసి రెడీ అయ్యి వెళ్తాను అనమాట. యాక్చువల్గా మా సాంబార్ చేస్తే కంపల్సరీ చిన్న ఇడ్లీ లెక్కన తీసుకొచ్చుకున్నాను కదా. మానవి ఉంటే మానవికి అవుతున్నాయి అనమాట. ఒకటే ప్లేట్ తీసుకున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం 2 ప్లేట్స్ తీసుకుంటాను. ఒక ప్లేట్ మానవికి ఏమో చిన్న చిన్న ఇడ్లీలే కావాలనేసి అని అంటుంది అనమాట. ఇక తనకే అన్ని పెట్టాల్సి వస్తుంది. ఇవైతేనే తింటుంది మంచిగా, ఇవి తినట్లేదు పెద్దవి. అందుకే ఆమెకే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నేను యాక్చువల్గా తెచ్చింది సాంబార్ కోసం. సాంబార్ చేస్తాం కదా కంపల్సరీ, ఇట్లా చేసినప్పుడు వేసుకొని తినొచ్చు అన్నట్టుగా తెచ్చిన. ఇక మానవేమో నాకు ఇక కావాలంటుంది. సో ఇక మళ్ళీ బయటికి వెళ్తే గుర్తుంటే కనుక తీసుకొస్తాను మళ్ళీ ఇంకొకటి. బాగుంది చట్నీ అయితే. సాంబార్ ఎలా ఉందో ఏమో, టేస్ట్ అయితే ఏం చూడండి నేను అసలు. నచ్చదు ఎందుకో టేస్ట్ చూస్తే, అస్సలు చూడరు. ఎక్కడికి వెళ్ళినా కూడా టేస్ట్ అంటే ఎందుకో నాకు నచ్చదు అనమాట. నేను చేసిన ఎక్కడికైనా పోయినా టేస్ట్ కూడా అంటారు కదా, అస్సలు అదేందో నాకు నచ్చదు అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా నేను చేసినా కూడా మా ఆయన టేస్ట్ చూడమంట అనమాట. సూపర్. సాంబార్ ఏంటో అండి ఈ మధ్య బాగా మంచి టేస్ట్ వస్తుంది. అయిపోయింది ఇక పౌడరు. అదే సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసుకొని నేను యూజ్ చేస్తున్నాను కదా, బయట తెక్కుంటా. కానీ మొన్న మర్చిపోయి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అది అయిపోయాక ఇంట్లో చేస్తాను. ఈసారి చేసినప్పుడు వీడియో తీస్తాను, చూపిస్తాను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అని. బాగుంటుంది. సాంబార్ పౌడర్, రసం పౌడర్ 2 ఒకేసారి చేసేస్తా. ఇంకా తినడం అయితే అయిపోయింది. రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాను స్కూల్కి అయితే. ఎంత టైం 12 అవుతుంది అనేసి అన్నారు. ఇక 12 వరకు అయినా, ఒకవేళ ముందు అయిపోయినా కూడా 12 వరకు ఉండి మానిపాపను అయితే తీసుకొస్తాం. మళ్ళీ వెళ్ళలేం కదా. దగ్గర ఉంటేనేమో ఇంటికి వెళ్ళేసి రావచ్చు, కానీ దూరం ఉంది కాబట్టి ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళలేము. మస్తు ఎండ కొడుతుంది. ఆటోకే వెళ్ళడం అవుతుంది. ఈ సమ్మర్ బాగా ఎండ కొట్టడం స్టార్ట్ అయిన కాంచెల్లి ఆటోలోనే వెళ్ళడం, ఆటోలోనే తీసుకురావడము. దువిధ అంటే బంధం, 2 రకాల భావన. బల్లునేమో మాట్లాడు ఇంట్లో ఉదయం లేస్తేనే అమ్మకు నాన్నకి పాదాలకి నమస్కారం పెట్టాలి అని చెప్తున్నారు. ఇంట్లోనేమో వాళ్ళ దగ్గరికి అయితే అంటున్నారు. వాడు కన్ఫ్యూజన్లో వీళ్ళు చెప్పింది చేయాలన్నా వాళ్ళు చెప్పింది చేయాలన్నా, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. అందుకని నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే, ఇది అంటే మనకు గెలవలేదు ఏదో ఒక ఇగో. ఈ నమస్కారంతో ఇంకో 1000 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నిన్ననే నేను ఒక వీడియో క్లిప్పింగ్ విన్నాను సోషల్ మీడియాలో. కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్నది. చాలా బలవంతుడు ఎవరంటే బీజేపీ తమ్ముడు. ఆయన కనుక బాణం చేతిలో పట్టుకుంటే ఎవడు ఎదురుగా మిగలడిగా. రోజు అంటే మీరు సర్వ సంపన్నులే కావచ్చు కాక, మీ ఇంట్లో 10 మంది 10 మందిలే ఉండదు కాక, మీ అమ్మాయికి చేసిన పని రావాలి, మీ అబ్బాయికి చేసిన పని రావాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్చుకోవాలనే కోరికలు ఉంటాయి.
పంపించేసాం. వాడు పడిపోతాడు. వాడు చిన్నవాడైతే బ్యాగ్ పోయేది కావచ్చు కదా, 5 రోజులు వాడు చిన్న బ్యాగ్ కూడా ఆ బ్యాగ్ మీరు పడిపోతాడు, వాడు ఇచ్చేస్తాడు. వాడు నేర్పోవా, అది పెద్దవాడే. ఈ మధ్యలో పెద్ద చెప్పాడు ఆయన, ఎయిర్పోర్టు వాళ్ళ తాత పెద్ద పెట్టుకోమని చెప్పాడు. ఎయిర్పోర్టు తాత మామూలు ఇంట్లో పెట్టాడు. ఈ బ్యాగ్ ఏమో ముసలైన పోతాడు, వాడేమో గాడి వస్తున్నాడు, చిన్న అర్థం పోతాడు. ఈ పెద్ద చెప్పాడు, అరే నీకు సిగ్గు అనిపించట్లేదురా, ఇలా ముసలైనప్పుడు బ్యాగ్ పోయిస్తున్నావు, నీకు సిగ్గు అనిపించట్లేదు అంటే వాడికి చూసి నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఆయన అడుగు. ఎందుకు ఆ ముసలైన బ్యాగ్ ఇవ్వట్లే, ఎందుకు నాన్న నేను మోసుకుంటుగా, నేను గుర్తున్నాగా. వాడు అడ్డగాడిలా పెరుగుతున్నాడు, వాడి బ్యాగ్ ఇవ్వవా, నువ్వు గాడిలాగా మోసుకుపోతావా. నేనేమన్నానంటే వయస్సును బట్టి పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పాలి అని చెప్తున్నారు. నీకు కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు కాక, ఇది మనకు అర్థం కాకపోతే అడ్డగాడిలా తయారైతారు మన పిల్లలు, సంస్కారవంతులు కాదు. వాడు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా, నువ్వు ఇవాళ 10 ఇళ్ళు ఖరీచేసినా వాడు కారు కలవాడు పోయి నువ్వు సంపాదించి అమ్ముకుంటాడు, కానీ నీకు పేరు ప్రతిష్టలు మాత్రం తీసుకురావు. నేనేం చెప్పేదంటే పిల్లలు పెద్దవాళ్ళు కావడం వరకు ఫీజు కట్టి బడిలో చేర్పించినంత మాత్రాన మన పాత్ర తీసుకోవాలి. తల్లిగా నీ బాధ్యత నీకున్నది, నీ బాధ్యత. తండ్రిగా నీ బాధ్యత నీకున్నది. వాళ్ళు చెడిపోవడానికి కారణం కేవలం బడి కాదు, తల్లిదండ్రుల బాధ్యతే. వాళ్ళు బాగుపడాలన్న కేవలం బడి కాదు, తల్లిదండ్రుల బాధ్యతే. అందుకని ఈ విషయాలు మేము బడిలో చెప్తున్నాము, మీరు ఇంట్లో వారికి సహకరిస్తున్నారా? ఇట్ ఈస్ నెంబర్ 1. అందుకని పేరెంట్స్ మీటింగ్ పెట్టేది సిలబస్ అయిందా, మార్కులు ఏమి వచ్చాయి, రేపు పరీక్షలు వెళ్తున్నాయి కదా, మీ టీచర్ ఏం చేస్తుంది, ఈ నోట్బుక్ సరిగా దిద్దడం లేదు, ఈ బోడి దిద్దపోతే మొమ్మలంటే ఏం లేదు. వాడి ఇంట్లో ఎట్లా వివరిస్తున్నారు, మీరు బడిలో ఏమి సంస్కారాలు ఇస్తున్నారు, ఇది కదా వాళ్ళకి కావాల్సింది. అది ఇవ్వాలి కాకపోతే ఇంగ్లీష్లో 4 మార్కులు తక్కువస్తే కొమ్మలే పట్టుకోవు, కానీ వాడికి సంస్కారం లేదు. ఇదిగోండి టైం అయితే 1 అవుతుంది. 10:30కి వెళ్ళాను అనమాట. అప్పుడే స్టార్ట్ అయింది నేను వెళ్ళేసరికి. యాక్చువల్గా 9:30కి అన్నారు. 9:30 కంటే అందరు వచ్చేసరికి లేట్ అయిందట. ఇంకా అందరు వచ్చాక స్టార్ట్ చేసారు అనమాట. సో ఇంకా వచ్చేసాను ఇంటికి. అయితే డ్రెస్ మార్చేసుకున్నాం. మానిపాప కూడా ఫ్రెష్ అవుతుందనమాట. ఇంకా వంట అయితే చేసేసి తినాలి. ఫుల్ అలసిపోయినాం అసలు. ఎటన్నా వెళ్ళొచ్చామంటే మనం ఏం చేసేదే కానీ ఎటు వెళ్ళొచ్చామో అనేసానంటే ఇంక అంతే అలసిపోయాల్సి వస్తుంది. అంటే వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాం అనమాట. పోయేటప్పుడేమో ఆటోకి వెళ్ళినా, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చినాం. వెదర్ వచ్చేసి చల్లగా ఉందన్నమాట. వర్షం పడుతుందేమో అన్నట్టు ఉందన్నమాట. సో అందుకే ఇక వచ్చేసాము. సో ఇదండి, వంట చేసేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసేసుకుందాం. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇప్పుడే లేసాను అనమాట. పడుకున్నాం మధ్యాహ్నం. పడుకునేసరికి కూడా 3:30 ఏమో అయినట్టుంది. వచ్చి అన్నమే తిని పడుకునేసరికి 3:30 అయిందనమాట. సో ఇప్పుడే లేసాను. మానిపాప అయితే ఇంకా లేవలేదు. ఆమె లేసే వరకు ఇంకా జ్యూస్ చేద్దామనేసి ఇగో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. క్యారెట్, బీట్రూట్, గ్రేప్స్, అలాగే బనానా, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇవి బాదం, కాజు, ఇవి వచ్చేసి డేట్స్ అనమాట. కొంచెం బెల్లం, చక్కెర బదులు బెల్లం అనమాట. యాక్చువల్గా ఇది మార్నింగ్ తాగితే బాగుండు. మార్నింగ్ అంటే ఇక కుదరలేదు కదా, అందుకే ఇంక ఇప్పుడు చేసుకొని తాగుతున్నాను అనమాట. ఇలా కొంచెం పాలు యాడ్ చేసి జ్యూస్ అనేది చేద్దాము. ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది తాగాలి అనమాట. పెళ్ళికి ముందు నేను కొన్ని మంత్స్ ఇలా తాగాను అనమాట. బాగుంది రిజల్ట్. ఫేస్ గ్లో అయినా, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్కి అయినా బాగుంటుందన్నమాట. మంచిది కదా, క్యారెట్ కూడా హెయిర్ గ్రోత్కి మంచిగా పనిచేస్తుంది, హెల్తీ కూడా కదా. సో అన్నీ ఇప్పుడు మనం అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపాం కాబట్టి, సో ఇదైతే ఇందులో లాస్ట్కు తేనె కలిపాను అనమాట. తీసాక ఇంట్లో తాగేద్దాం. ఇంకా వాటర్ పోసాను, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అయితే కుండలు అవి చల్లగా ఉన్నాయి కదా అని కుండలు అవి పోసేసాను అనమాట. సో దీన్ని అయితే తాగుదాం, ఎలా ఉందో ఏంటి అనేసి చెప్తాను తాగేసి. అంతే కదా, ఒకసారి తాగి చెప్తా ఎట్లా అన్నట్టు. సూపర్, నిజంగా అసలు
అంత తాగలేకుంటే అస్సలు లేదనమాట. అంటే నార్మల్గా బీట్రూట్ ఊరికే తినరాదు, కొందరేమో క్యారెట్ కూడా ఊరికే తింటారు పచ్చిదే, కానీ కొందరు తినరు కదా. ఇలా జ్యూస్ వేసుకొని తాగొచ్చు, అసలు అవి తిన్న ఫీలింగ్ అనేది రాకుండా ఉందన్నమాట. బాగుంది మంచిగా జ్యూస్, నార్మల్గా మనం ఫ్రూట్ జ్యూస్ ఎట్లా తాగుతామో అట్లే ఉందన్నమాట. బీట్రూట్ క్యారెట్ అట్లా తాగినట్టయితే ఏం మంచిగా ఏమంటారు అదో రకంగా ఉంటుంది కదా, అలా అయితే ఏం లేదు, బాగుంది. బనానా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే యాపిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒకటి ఉండాలి కంపల్సరీ, ఏది లేకుండా నార్మల్గా ఆ రెండే అంటే తాగలేమన్నమాట మనము. సో ఇది కొంచెం మా ఆయన కొంచెం నేను తాగుతాను, మా ఆయన అయితే తాగాడు, మేమిద్దరమే తాగేది. ఇందులో పెట్టాలి పుదీనా, కానీ మొత్తం ఎందుకో వాటర్ పోవట్లేదు ఇందులో నుంచి, హోల్స్ చేయాలి. ఇంకా మొత్తం ఇక్కడ చూడండి పాకుడు పట్టేస్తుంది పైన. చేసి వీటిలో పెడతా. తాగుతావా? చల్లగా ఉన్నది ఘోరంగా, ఇంకొంచెం ఉంది, ఇది తాగేస్తే అయిపోతుంది. ఇంక ఇక్కడైతే నైట్ అనమాట డిన్నరు. అటుకులు పోపు వేసాను. నేను తినేసాను ముందే, వీళ్ళు ఇక మెల్లగా తినేస్తున్నారు. ఆ, కింద కూర్చొని తినడం మంచిది, బెడ్ మీద కూర్చొని తినొద్దు అనేసి అంటారు. అన్నాము టిఫిన్స్ తెలియదు కానీ ఏదైనా కూడా కింద కూర్చొని తింటే మంచిది, బెడ్ మీద కూర్చొని తినొద్దు అనేసి అని అంటారు కదా. సో ఇదిగోండి కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట. నైట్ అంతా తినడం అయిపోయాక మొత్తం ఈరోజు అయితే బోలెడన్న అయ్యాయి అనమాట. బోలెడన్న అంటే ఉన్నాయి కొంచెం ఎక్కువనే, కానీ ఇడ్లీ పాత్ర ఉండడం వల్ల కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట. మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా. ఆగా ఒక నిమిషం. ఇక్కడ ఇది సాంబార్ వేడి చేసిన ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, చల్లారినాక పెడదామని ఇట్లా మూత తీసేసి పెట్టేసాను అనమాట. మళ్ళీ రేపటికి యూజ్ అవుతుందిగా, ఇవాళ చేసాను మార్నింగ్. పల్లీలు కూడా వేరే ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని, ఈ గాజు ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ నేను ఇంకా ఇప్పుడు తోముకుంటా, మిగతా అన్నీ వేసేస్తా. మానిపా అక్కడ బయట ఉంది అది టబ్బు తీసుకొద్దాంపా, కొన్ని నిమిషం అనమాట. అన్నీ వేయలేదు, కొన్ని చేసాము, ఈ కొన్ని మళ్ళీ రేపన్నీ వెళ్ళడన్నా చేస్తా. ఆ టబ్బు తీసుకొద్దుపా. 9:30 10 అవుతుంది. ఇప్పుడు అన్నీ తీసి దేవుడి బోళ్ళు ఉన్నాయి, దేవుడి కూడా కడిగేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. రేపు ఫ్రైడే మళ్ళీ పెడుతుంది, చలి పెడుతుంది, ఏం కాదు. నేను లైట్ వేస్తా, తీసుకురాపో. ఇదిగోండి కిచెన్ మొత్తం క్లీనింగ్ అయిపోయిందనమాట. ఇంతకుముందు చూసారు కదా ఎలా ఉందో, ఇప్పుడు చూడండి 1/2 అవర్ పట్టిందండి మొత్తం క్లీనింగ్ అయిపోయేసరికి. ఇదిగోండి కొన్ని బోల్ తోమేసుకున్నాను అనమాట, కొన్ని ఏమో ఆమెకి వేసిస్తే కొన్ని తోమేసుకున్నా. మొత్తానికి మన కిచెన్ క్లీన్ ఇలా ఉందనుకోండి. రేపు కొంచెం అంటే మార్నింగ్ లేవగానే ఈ కిచెన్ చూస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లే వచ్చి ఇంతకుముందు ఉన్నట్టు అలాగే ఉంచామనుకోండి, అసలు ఇక ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, ఏం పని చేయబుద్ధి కాదు. అట్లా అనమాట. నైటే క్లీన్ చేసుకొని పడుకున్నాం అనుకోండి, కొంచెం పని కూడా మనకు తక్కువ అవుతుంది. రేపటి పని రేపే ఉంటుంది, లేవగానే వీళ్ళు వెళ్ళే వరకు బాక్సులని అదే అవుతూ ఉంటుంది కదా. సో కొంచెం రీఫ్రెష్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది టైం అయితే 10:30 అవుతుంది. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం చేసి పడుకోవాలి ఇంకా. ఓకేనా, ఇదన్నమాట వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.